హాయ్ అండి, ఈరోజు వీడియోలో మరో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను. మష్రూమ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ను నీళ్ళతో బాగా 2-3 సార్లు కడిగేసి నిండుగా నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి. రైస్ని వేసేసుకుని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జాలి గిన్నెలో వేసుకుని వాష్ చేసుకోవాలి. మష్రూమ్ కూడా సన్నగా కట్ చేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 400 గ్రామ్ మష్రూమ్ని వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మష్రూమ్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మష్రూమ్ ముక్కలను వేరే ప్లేట్లో తీసేసుకుని ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న మష్రూమ్ కూడా వేసేసుకుని తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న రైస్ని కూడా వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, వెనిగర్ మొత్తం రైస్కి పట్టేలా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు రైస్ని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంతేనండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్.